నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు గన్నవరం వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12వ తేదీ ఉదయం 11:47 టీడీపీ ఆఫీస్ సిబ్బందికి అభినందన హాజరైన 2 ఎమ్మెల్యేలు మంగళగిరిలో బీసీ సంక్షేమ సంఘం ఉత్సాహం హాజరైన ప్రముఖ నేతలు అమరావతి కల నిజం కానున్నదా రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదిక ఖరారైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం వద్ద కేసానుపల్లి ఐటీ పార్క్ గ్రౌండ్స్ లో ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ఉదయం 11:27 బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని టీడీపీ వర్గాల సమాచారం అందించాయి. వర్షం ఆటంకం కలిగించవచ్చుననే ఉద్దేశంతో తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేయలేదని తెలుస్తోంది. లోకేష్ విజయానికి కృషి చేసిన నియోజకవర్గ టీడీపీ కార్యాలయ సిబ్బందిని మంగళగిరి స్వర్ణకారుల సంఘం సన్మానించింది. ఈ కార్యక్రమానికి 2 ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఓ రిపోర్ట్. మంగళగిరి షరాబ్ బజార్లోని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో గురువారం రాత్రి నారా లోకేష్ విజయాన్ని కృషి చేసిన నియోజకవర్గ పార్టీ కార్యాలయ సిబ్బందిని సొసైటీ ఆధ్వర్యాన సత్కరించారు. ముఖ్య అతిథులుగా చంద్రగిరి, పెదకూరపాడు ఎమ్మెల్యేలు పులపర్తి నాని, భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు అతిథులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, డైరెక్టర్స్ ఆకురాతి నాగేంద్రం, మునగాల శ్రీనివాసరావు, జొన్నాదుల బాలకృష్ణ, పడవల మహేష్, కందుల నాగార్జున, గుండా గణపతి, కారంపూడి చిరంజీవి, అవ్వారు శ్రీనివాసరావు, రమేష్, నందం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంది. ఈ రోజున మీరు అందించిన విజయం, నారా లోకేష్ గారికి మీరు అందించిన విజయం, ఆయనకి మంగళగిరి నియోజకవర్గం మీద, రాష్ట్రం మీద బాధ్యత పెంచింది. మీరు రాష్ట్రంలోనే మంచి మెజార్టీ ఇవ్వడంలో నారా లోకేష్ గారికి మన నాయకుడిని మరో స్టెప్ ఎదగడానికి అది ఉపయోగపడింది. ఆ విజయం వెనక తెర వెనకుండి పనిచేసిన సాంబశివరావు గారిని ముందుగా అభినందిస్తున్నాము. సాంబశివరావు గారితో పాటు కలిసి పనిచేసిన మీ అందరికి కూడా అభినందనలు అండి. మన నాయకుడు ఒక మెట్టు ఎక్కడానికి ఇది ఉపయోగపడింది కాబట్టి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది మర్చిపోని రోజు, మర్చిపోలేని విజయాన్ని మీరు అందించారు. మీరందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే ఇక్కడే గతంలో ఓడిపోయినప్పుడు కొందరు అవాకులు మాట్లాడుతున్న వైసీపీ నాయకులంతా వాళ్ళ యొక్క నోర్లు మూలికం జరిగింది. నాకు కూడా ఒక ఇదేమంటే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా 30 సంవత్సరాల తర్వాత అక్కడ గెలిచాం. ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత గెలిచినాక 95,000తో గెలిస్తే నేను 45,000తో ఒక నారా లోకేష్ గారి యొక్క అనుచరులుగా మాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను కూడా ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి కాబట్టి అక్కడ సగం 45,000తో గెలవడం జరిగింది. కాబట్టి ఇది ఎప్పుడు మాకు రుణం ఉంటుంది. మాది కూడా చంద్రగిరి అయినా మంగళగిరి అయినా ఒకే నియోజకవర్గం ఉంటాం. దీనికి ఇక్కడుండి ఎప్పుడు ఫోన్ చేసినా నేను మా సాంపా గారు ఒక లోకేష్ గారు బీఎస్గా కాకుండా మాకు ఆత్మీయులాగా ఉంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా మంగళగిరి ఆఫీస్లో ఉన్నాను సార్, అక్కడ ఉన్నాను సార్, ఇక్కడ అనేవాడు. కానీ ఏ రోజు సొంత పనులు కట్టుకుంటారు తక్కువ. ఆయన కృషి చాలా విలువైంది. ఇదే విధంగా ఆయన ఎప్పుడు కానీ మీకు అందుబాటులో ఉంటాడు. ఆయన గురించి మాకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా ఒక కష్టపడిన వ్యక్తి, నమ్మకంతో పనిచేసిన వ్యక్తి, ఏదైనా పని అంటే ఎంత దూరం వెళ్ళి చేసే వ్యక్తి అతను సాంబశివరావు గారు. కాబట్టి అందరూ కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఇక్కడ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేస్తూ ఈ నియోజకవర్గాన్ని ఇంకా 50 సంవత్సరాలైనా తెలుగుదేశం పంచుబాటుగా ఉంటుందని కూడా. మీకు తెలుసా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంపీగా అత్యధిక మెజార్టీ సాధించిన నేత ఎవరు? సమాధానం
నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రఘువీరారెడ్డి 5,59,905 మెజార్టీతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంపీగా అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా నిలిచారు. మంగళగిరిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, నాయకులు కన్నా మాస్టర్, పారేపల్లి మహేష్, ఆంజనేయులు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. విజయం వెనకాల మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు మొత్తం కూడా మైనార్టీలు అందరం కలిపి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క సమస్య, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఒక సామాన్య కార్యకర్తలాగా ప్రతి బజారు ప్రతి గడప తొక్కి వారి సమస్యలు వినడమే కాకుండా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న స్వర్ణకారుల బాధలు కానివ్వండి, చేనేత కార్మికుల బాధలు కానివ్వండి, ప్రతి ఒక్కరిది వీరికి ఉన్న కష్టం కన్నా కూడా ఆయనే ఎక్కువగా ఆలోచించి ఇక్కడ ఈ సమస్యలోనే చెప్పడం, ప్రజలందరూ కూడా ఆయనైతేనే మన సమస్యలు తీరతాయి. మరి మంగళగిరి నిజంగా ఒక గొప్ప అదృష్టం చేసుకుంది. మంచి నాయకుడిని ఎన్నుకొని రాష్ట్రంలో ఒక స్వర్ణయుగాన్ని మన మంగళగిరిలో చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కూటమి విజయంలో కేశవ శంకరరావు గారి ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి ప్రచారం ద్వారా బీసీ సంక్షేమ సంఘము తప్పనిసరిగా విజయానికి తోడ్పడింది అని మేము దృఢంగా చెప్తూ, మేమేం చెప్తున్నామంటే కూటమి నాయకులందరికీ కూడా మేమెంతో కృషి చేశాం. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 26 జిల్లాల నుంచి ప్రతినిధులు అందరూ కష్టపడ్డాం. ఇలాంటి పరిస్థితుల్లో మా కోరికలన్నీ తీర్చి బీసీ సంక్షేమం కోసం మీరందరూ కూడా కృషి చేయాలి. మాకు ఇవ్వాల్సిన నిధులన్నీ ఇవ్వాలి, అలాగే మా వాళ్ళకి తగిన ప్రపోర్షనేట్గా పదవులు ఇవ్వాలి, అన్ని విధాల పూర్తి న్యాయం చేయాలని కోరుతూ, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వయసుతో నిమిత్తం లేకుండా, ఖర్చుతో నిమిత్తం లేకుండా కేశవ శంకర్రావు గారు, క్రాంతి కుమార్ గారు, మిగతా అందరి నాయకులు కూడా ఎంతో కష్టపడి అన్ని జిల్లాలు తిరిగినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, తుళ్లూరు గ్రామంలోని రాజధాని రైతు కూలీలు గత 4.5 సంవత్సరాల నుండి చేస్తున్న కృషికి ఫలితం దక్కిందని, గతంలో మొక్కుకున్న దేవుళ్లందరూ కరుణ చూపారని, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుని అభివృద్ధికి బాట వేయాలని, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మేము మా మొక్కుబళ్లు చెల్లించే పనిలో సమ్మక్క సారక్క ఆలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి, పోతురాజు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. కష్టాలను కడతీర్చి మా ఊరి ఆడపడుచుల కంట కన్నీరు ఈ ప్రభుత్వం చూసింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కూకట వేళ్లతో సహా కదిలించేశారు మా స్వామి. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మేడారంలో అడవి తల్లి ఎంతో శక్తివంతమైనటువంటి అడవి తల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా మేము మా ఊర్లో వెలిసి ఉన్నారు కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి తల్లులకి పసుపు కుంకుమ సమర్పించాం. ఈరోజు శుక్రవారం కాబట్టి అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు మేము మా కష్టాలని కడతీర్చుకోగలిగాము. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలి, 10 మందికి సహాయపడేవాడు కాబట్టి 100 ఏళ్ళు చక్కగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాం. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలను కూడా ఎంతో స్వచ్ఛందంగా మా పోతురాజు తండ్రి చల్లగా చూశాడు. కానీ వర్షాలు లేనప్పుడు మేము వెళ్ళి పోలేరమ్మకు నీళ్ళు పోసి పోతురాజు దగ్గరకు వచ్చి ఆయనకు నీళ్ళు పోసి చక్కగా పొంగళ్ళు పెట్టుకొని చేసుకునేవాళ్ళం. కానీ ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారు అడిగాడు కాబట్టి ఇచ్చాము. ఇచ్చినందుకు మాకు ఎంతో మేలు చేశాడు. 5 సంవత్సరాలు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం కాబట్టి. కానీ అతను వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేశాడు. ఆడవాళ్ళని రోడ్లు ఎక్కిస్తే ఉసురు కొట్టకుండా పోదని భగవంతుడు అనేవాడు నిర్ధారణ చూపించాడు. మా పోతురాజు తండ్రి చల్లగా చూశాడు, ఈ రాష్ట్రం వైపే చల్లగా చూశాడు. కానీ కూకటి వేళతో నిన్ను కొంగగొట్టి ఇంటికి పంపించాడు. కానీ ప్రజలతో పెట్టుకోబాకు, ఎప్పుడైనా ప్రజలు న్యాయం చేయటం రావాలి. ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజలను అన్యాయం చేయాలని చూస్తే ప్రజలు నీకు అన్యాయం చేశారు. నువ్వు ఆలోచించుకో. మా చంద్రబాబు నాయుడు గారు చల్లగా మంచి ఆరోగ్యంతో ఉండాలి. కానీ ఈ రాష్ట్ర ప్రజలను అందరినీ చల్లగా చూడాలి. ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా అందరికి జాబులు రావాలి, పిల్లల చదువులు బాగుండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. ఈ మహిళలు రైతులు నిద్ర బాగూడదని చెప్పి రాత్రికి పగలకి తేడా తెలియకుండా ఇవాళ రోజున ఘనమైన మెజార్టీతోటి ప్రజలంతా కూడా సాప కింద నీరులాగా ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలో తెలిసిన వాళ్ళు ప్రజలంటే ఒక్క ఓటు ద్వారా రాష్ట్రాన్ని కాపాడారు. దేవుళ్ళందరికీ మొక్కులు తీర్చుకుంటున్నాం. అమరావతి మహిళగా, అమరావతి రైతులుగా మేమెంతో సంబరాలు చేసుకుంటానికి భగవంతుడు మాకు మంచి అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇక్కడ పోతురాజు తండ్రి అని చెప్పి ఆయన మా పూర్వం నుంచి ఉన్న దేవుడు.
ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. సమ్మక్కకి సారక్కకి కూడా చీరలు, పసుపు కుంకాలు, కొబ్బరికాయలు, పూలు సమర్పించుకుంటున్నాం. ఇవాళ శుక్రవారం కనుక మాకు మంచి అభివృద్ధి కావాలా, సీఎం గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలా, అలాగనే కూటమి కూడా మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. జై అమరావతి. ఈనాటి మంచి మాట: ప్రకృతిని నాశనం చేస్తే మనం నివసించడానికి సమాజమే ఉండదు. మార్గరెట్ మీడ్, అమెరికన్ రచయిత్రి. కురగల్లులో టీడీపీ కూటమి విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడియం గోపాలకృష్ణ, కట్టెపోగు బసవరావు, రామరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంచి మెజార్టీ ఇచ్చారు ప్రజలందరూ. మెయిన్గా చదువుకున్న ఎంప్లాయీస్, చదువుకున్న యువత, ఒక నారా చంద్రబాబు నాయుడుతోనే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్మి, లేడీస్ కానీ ముసలోళ్ళు కానీ అవ్వాతావతలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఎంత నేను బటన్ నొక్కాను చెప్పుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా నమ్మని పరిస్థితి. అందుకనే వాళ్ళ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. పిల్లల దగ్గర నుంచి మొదలుకొని పెద్దల దగ్గర వరకు కూడా అందరూ కూడాను ఈరోజు సైకిల్ గుర్తుకు ఓటేసి ఇంత ఒక ప్రభంజనాన్ని, నాకు తెలిసి దాదాపు 94లో ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఏ విధంగా ఒక ప్రభంజనం, ఒక తుఫాను, ఒక పెను సృష్టించిందో అదే తరహాలో ఈరోజు 24లో లోకేష్ బాబు గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్లస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయ దుందుబి మోగించిందంటే ఇది చాలా గొప్ప శుభపరిణామం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సరే కళ్ళు తెలవాలి, గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకొని తీసేసుకొని ఒక మనిషిగా మెసులుకుంటే మంచిదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ప్రజలందరూ ఏకాభిప్రాయంతో పూనుకున్నారు కాబట్టి ఈరోజు చరిత్రలో కనివిని ఎరిగినటువంటి ఒక రికార్డు విజయం అనేది మనందరికీ దక్కింది. ఇది కంప్లీట్గా ప్రజల విజయం నేను భావిస్తూ ఉన్నాను. ఈ విజయంలో భాగంగా మా గ్రామం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో కురగల గ్రామం అయినటువంటి మా గ్రామం నుంచి కూడా 700 పైచలకు ఓటర్లతో నారా లోకేష్ గారికి మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నాము. ఈ చారిత్రాత్మక విజయంలో భాగమైనందువల్ల ఈ శుభతరుణంలో మా గ్రామం తరపు నుంచి మేమందరం కార్యకర్తలుగా ఉన్నట్టు మేమందరం కలిసి మా ఈ సంతోషాన్ని భోజనం రూపంలో మా గ్రామస్తులందరికీ భోజనం పెడుతూ ఈ సంతోషాన్ని తెలియజేసుకుంటా ఉన్నాము. కూటమి విజయంతో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని జనసేన నాయకులు దాసరి శివనాగేంద్రం అన్నారు. వడ్డేశ్వరంలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమి లెక్క చేయకోకుండా దుర్మార్గపు పాలన, ఈ దుర్మార్గపు పాలన ఎప్పుడు వెళ్ళిపోతుందా మనకి? మనం గతంలో చూసాం, ఎవరినైనా ఒక రాక్షసుని చంపినప్పుడు వాళ్ళు పండగ చేసుకుని సంతోషపడేవాళ్ళు. అదేవిధంగా ఇవాళ ఈ జగననే ముఖ్యమంత్రి వెళ్ళిపోవడంతో రాష్ట్రానికి పీడ వదిలింది, రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది ఇంకా అనే ఆశతో జనం కూడా ఇదవుతున్నారు. దాని మీద మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గత 10 సంవత్సరాలు పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా దాన్ని బాగా కష్టపడి పార్టీని బలోపేతం చేసి బాగా పనిచేసి పార్టీని ఈ కాడికి తీసుకొచ్చారు. అంటే ఈ కాడికి ఇంత మెజార్టీతో తీసుకొచ్చారంటే దీని వెనకాల మా కార్యకర్తల కష్టం ఎంతో ఉంది. తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి స్టేట్ జనరల్ సెక్రటరీగా ముదిగొండ ప్రకాష్ను నియమిస్తూ మండలి అధ్యక్షులు బుల్లా రాజారావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా మరి ప్రజల ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి మరి ఎన్నో యొక్క ఇళ్ల స్థలాల విషయంలో కానీ మరి ఇళ్ల విషయంలో కానీ రైల్వే స్థలాల విషయాల్లో కానీ మరి ఎంతో పోరాట స్ఫూర్తి కలిగినటువంటి శ్రీ ముదిగొండ ప్రకాష్ గారి సేవలను మేము గుర్తించి వారి యొక్క సేవల్ని రాష్ట్ర స్థాయిలో కొనసాగించాలని ఈ రోజున నేను యొక్క నియామపత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీకి జరుగుతున్న న్యాయాల కోసం, అన్యాయాల మీద కానీ ప్రతి ఒక్కదాని ప్రభుత్వం ఏదైనా సరే వారి కోసం పోరాడుతూ మరి వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని అమలుపరిచే విధంగా నా వంతు కృషి చేస్తానని. బూడిద గుమ్మడికాయలను విక్రయిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న బడుగుజీవి ఉదంతాన్ని
నేటి జిందగీలో వీక్షిద్దాం. చిర్రావూరుకు చెందిన చిరు వ్యాపారి మంగళగిరి మిద్దె సెంటర్లో కొన్ని సంవత్సరాలుగా బూడిద గుమ్మడికాయలను విక్రయించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న వ్యక్తి ఇతను. అమావాస్య రోజు అమ్మకాలు బాగా ఉంటాయని ఈ విక్రేత అంటున్నారు. లంకలకి వెళ్ళి గుమ్మడికాయలు తెచ్చుకుంటా చిల్లవూరు నుంచి. అమావాస్యకి ఎక్కువ పోతాయి కాయలు. మా ఊరిలో పోవు. మిద్దె సెంటర్లో కొంచెం ఎదురుగా అది ఇంకంతకంటే అమావాస్యకి ఒక 100-150 కాయలు పోతాయి, అంతకంటే లేదు. మా ఊరిలో ఒక 6 కాయలు 4 కాయలు 5 కాయలు జ్యూస్కి వాడతారు. జ్యూస్ తాగేవాళ్ళు ఇప్పుడు కొంచెం వస్తున్నారుగా, దాని గురించి. అది వ్యాపారం అమావాస్యకి 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు అమ్ముతాం, తర్వాత ఉండదు. అంతే 7 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం, రెండోది లేదు. ఇద్దరు పిల్లలు చదివించాను. డిగ్రీ ఇంటర్ చదివాడు అబ్బాయి, ఇప్పుడేం పనికి వెళ్తున్నాడు. పెద్ద అబ్బాయి ఒడ్డుకి పనికి వెళ్తాడు. ఇంకా ఏం లేదు, సొంత ఇల్లే. దీని మీద ఆధారం బతకాల, అది రెండోది లేదు. తెల్లారితే 7ంటికి వస్తే సాయంత్రం 9 దాకా నైట్ కూలి పోతాయి. ఉన్నప్పుడు ఉండి, లేనప్పుడు లేదు, మనం చేయలేము బేరం. అది రాజస్థాన్లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో తెనాలికి చెందిన ఎం షానున్ బంగారు పతకం సాధించింది. రిపోర్ట్. రాజస్థాన్లో 6 నుండి జరుగుతున్న సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎం షానున్ జూనియర్ 43 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిందని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సందాని సంయుక్తంగా తెలియజేశారు. తెనాలి పట్టణంలోని క్విక్ జిమ్ నందు కోచ్ ఘట్టంనేని సాయి రేవతి గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వద్ద శిక్షణ పొందుతోంది. వీరిద్దరిని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మద్ది ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు బి ప్రసాద్, బి చంద్రిక, పి భాస్కర్, జాయింట్ సెక్రటరీలు ఎస్డి మస్తాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జి మల్లేశ్వరరావు, పి సందీప్, ఆళ్ల పవన్ కుమార్, ఎస్కే సుబాని, కె మధుబాబు, నగర ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని తెలియజేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని దశావతార వెంకటేశ్వర ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవలూరు గ్రామం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పుణ్యక్షేత్రాల వద్దకు పాదయాత్రలు నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి మండలం నవలూరు గ్రామం నుంచి టీడీపీ నేతలు మొక్కుబళ్లు తీర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరి అమ్మవారి సన్నిధి నుండి కనకదుర్గమ్మ దగ్గరికి పాదయాత్ర చేశారు. ఆ తరువాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మెట్ల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు, తోటా సీనుబాబు, రుద్ర శ్రీనివాసరావు, కొల్లి వెంకటరామయ్య, చావలి ఉల్లయ్య, రుద్ర సాంబశివరావు, దేశబోయిన వెంకట్రావు, రుద్ర నాగరాజు, కొల్లి బాలకృష్ణ, రుద్ర శ్రీనివాసరావు, కొల్లి సురేష్, రుద్రు తిరుపతయ్య, తెలమేకల లక్ష్మయ్య, శివయ్య తదితరులు పాల్గొన్నారు. మన అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ వస్తేనే, తెలుగుదేశం వస్తేనే మా అందరి జీవితాలు బాగుపడతాయని ఎన్నో రకాలుగా వీళ్ళందరూ మొక్కుకొని మేము కూడా వాళ్ళకు సంఘీభావంగా ఇక్కడికొచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం ఆవరణలో శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన ఈ నెల 9వ తేదీన ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభించడం జరుగుతోందని యోగా సేవా కేంద్ర వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు పడమట రాధాకృష్ణ యోగ గురుజీ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. కానీ ఋషులుములు అందించిన యోగ సాధన చేసినట్లయితే ప్రాంక్రియాస్ గ్రంథి తిరిగి పనిచేస్తుందండి, ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది, షుగర్ని నివారణ చేసుకోవచ్చు. అట్లానే శ్వాసకోశ వ్యాధులకు సమస్యలు, మటుమాయం, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళు, కీళ్ళు, కాళ్ళు, మెడల, భుజాల నొప్పులు నివారణ చేసుకొని
60-70 దాటిన వారు సైతము చక్కగా నిటారుగా నిలబడి కర్రలు బారేసి స్టైల్గా నడిచే పరిస్థితి వస్తుందండి.